ఈరోజు ఎకానమీలో భాగంగా భూసేకరణ చట్టాల గురించి తెలుసుకున్నాం. భూసేకరణ చేసేటప్పుడు అక్కడ నివసిస్తున్న సమాజం లేదా కమ్యూనిటీ వాళ్ళ ప్రయోజనాలని ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా దేశ ప్రయోజనాలు కూడా భూసేకరణ చేసేటప్పుడు దేశ ప్రయోజనాలు కూడా ముఖ్యమే. అయితే భూసేకరణ చట్టాలు, ఫస్ట్ చట్టం, అసలు భూసేకరణకు సంబంధించిన మొదటి చట్టం రెగ్యులేషన్ 1824లో బెంగాల్ కోడ్ అనే పేరుతో భూసేకరణ చట్టాన్ని తయారు చేశారు. ఈ రెగ్యులేషన్ 1824 అనేది ఉప్పు తయారీకి అవసరమైన భూమిని సేకరించడం కోసం అప్పుడున్న బ్రిటిష్ వారు ఈ 1824 బెంగాల్ కోడ్ అనే చట్టాన్ని తీసుకొచ్చారు. రెండోది బాంబే ప్రెసిడెన్సీ, ఇది 1839. ఇది ప్రభుత్వ అవసరాల నిమిత్తం బొంబాయి మరియు కొలంబో ద్వీపాలలో భూసేకరణ చేశారు ఈ బ్రిటిష్ వాళ్ళు. ఈ బాంబే ప్రెసిడెన్సీ చట్టం తర్వాత బ్రిటిష్ ఇండియా యాక్ట్ 1857, ఈ చట్టం ద్వారా 2 స్థానిక స్థానాలలో భూసేకరణ కొరకు ఒకే చట్టం చేశారు. తర్వాత భూసేకరణ 1894 అనే చట్టాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఇది ముఖ్యంగా ముఖ్యమైన యాక్ట్, ఇది భారత్లో అతి ముఖ్యమైన యాక్టు. బ్రిటిష్ కాలంలో ఈ చట్టం చేసినప్పుడు వైస్రాయ్ లార్డ్ డౌన్, ఇది మార్చి 1 నుండి అమల్లోకి వచ్చింది 1894. ఈ చట్టం వచ్చినప్పుడు అమలు కాని రాష్ట్రాలు హైదరాబాదు, మైసూరు, ట్రావెన్కోర్, ఇవి అనేవి స్వదేశీ సంస్థలుగా ఉండడం వలన బ్రిటిష్ చేసిన చట్టం ఈ హైదరాబాదు, మైసూరు, ట్రావెన్కోర్లలో అమల్లోకి రాలేదు. 1894 ఈ యాక్ట్ ద్రవ్య రూపాన్ని పరిగణలోకి తీసుకుంది. ఒక వ్యక్తిని ఉన్న ఫలంగా భూసేకరణ చేసినప్పుడు వ్యక్తి ద్వారా అతనికి ద్రవ్య రూపంలో ఇవ్వడం జరిగేది పరిహారం. తర్వాత 2013లో ద్రవ్యం లేదా మరియు పునరావాసం, అతని ఇల్లు కోల్పోయినప్పుడు అతనికి పునరావాసం కల్పించడం మరియు అతనికి ద్రవ్య రూపంలో నష్టపరిహారం ఇవ్వడం అనేది 2013 చట్టం తెలుపుతుంది.